రాజకీయాల్లో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు. కేసులో మరో ముఖ్య నిందితుడు శ్రవణ్ రావును పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అమెరికా నుంచి భారత్ కు రప్పించేందుకు నేరస్తులు అప్పగింత అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దరిని అప్పగించాలి అంటూ అగ్రరాజ్యానికి సమాచారం ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారు. కరడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్ కు ఒప్పందం ఉండడంతో తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దానిని పరిగణలోకి తీసుకుంటే నిందితులు ఇద్దరిని భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టనున్న నిందితులను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు గల ఏ అవకాశాన్ని హైదరాబాద్ పోలీసులు వదులుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినట్లు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీతిరావును అరెస్ట్ చేయడంతో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు దేశం దాటేశారు. ప్రభాకర్ రావు మార్చి 11నే అమెరికాకు వెళ్లిపోయారు. శ్రవణ్ రావు మార్చి 15న తొలుత లండన్ కు వెళ్లి అదే నెల 20న అమెరికా చేరుకున్నారు. వీసా గడువు ముగిసిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా నుంచి తిరిగి రాలేదు. వీసా గడువు పునరుద్దరణ కోసం తెలంగాణ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేయలేదని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రావు అమెరికాలోనే గ్రీన్ కార్డ్ పొందినట్లు తర్వాత తెలిసింది. పోలీసులు మాత్రం తమకు అధికారిక సమాచారం రాలేదని చెప్తున్నారు. శ్రవణ్ రావు వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమ వలసదారుగా ఉన్నట్లు నిర్ధారణకొచ్చారు. వారిద్దరిని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు గతంలోనే రెడ్ కార్నర్ నోటీస్ జారీకి కసరత్తు చేశారు.